అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు ఎనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ నిన్న చేవెళ్ళ త్రిపుర రిసార్ట్స్లో ఒక పెద్ద బర్త్డే సెలబ్రేషన్ చేశారు. అయితే అది బర్త్డే సెలబ్రేషన్స్ కాదు, రేవ్ పార్టీ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అక్కడ లైసెన్స్ లేకుండా ఫారిన్ మద్యం అంటున్నారు, 9 మందికి గంజాయి పాజిటివ్ అన్నారు. ఆ రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మంగ్లీ దానిపైన స్పందించలేదు. కానీ ఆ రోజు సాయంత్రానికి ఒక వీడియో రిలీజ్ చేసింది మంగ్లీ. నాకు అసలు దానికి పర్మిషన్ తీసుకోవాలని ఒక అవగాహన లేదు. నా తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని నేను ఈ గంజాయి ఈ పార్టీలను నేను ఎందుకు చేస్తాను? ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, లేదంటే ఒక ఇన్స్పిరేషనల్గా, లేదంటే ఒక అడ్మైర్ చేసే విధంగా నేను ఉండాలనుకుంటే తప్ప ఇలా డ్రగ్స్ చేస్తూ పార్టీలు చేసుకుంటే నేను ఎందుకు చేస్తాను అంటూ మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎలా చూడాలి అసలు? దాని ఆ రేవ్ పార్టీ అనుకుంటున్నారా, బర్త్డే పార్టీ అనుకుంటున్నారా? దాదాపుగా 52 మంది పాల్గొంటే 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, సీరియల్ నటులు ఉన్నారు, కాసర్ల శ్యామ్ లాంటి లిరిసిస్టులు ఉన్నారు. దివి ముఖ్యంగా ఇక్కడ దివి టాపిక్ కూడా హైలైట్ అవుతుంది. ఎందుకు బాత్రూంలో దాక్కుంది దివి? ఏం చెప్తారు సార్ మొత్తం ఈ ఇన్సిడెంట్ మీద? సరే, మనది భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. దరిద్రం ఏమో తెలియదు కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత వీళ్ళు అపర భగీరథుల్లాగా ఏదో దైవాన్ సంబుద్ధులాగా ఫీల్ అవుతున్నారు. మేము ఏది చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు. ఇతర దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి మన యొక్క సంస్కృతిలో భాగమై ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు. భారతదేశంలో యోగా చేసుకుంటా ఆధ్యాత్మికతలో ఉండిపోతున్నారు. మన సంస్కృతి గొప్పతనం అది. ప్రపంచ దేశాలు మించే ఈ దేశంలో ఈ దరిద్రం ఏమో తెలియదు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు? నిన్నగాక మొన్న మురళీ నాయక్ చనిపోతే వెళ్ళిన మంగ్లీ పాట పాడి బాధపడింది కదా, ఆ కుటుంబానికి ఏమన్నా ఒక 10 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఖర్చు నిన్న దాదాపు 10 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నారు. నిన్న ఒక ఈవెంట్ ఓ 10 లక్షలు ఇస్తే ఏం పోయింది? నీ బర్త్డే ఓకే, నీ బర్త్డేకి ఒక 60 మందిని పిలిచావు, బాగానే ఉంది. మీ తల్లిదండ్రులు పిలిచామని చెప్పి అంటారు. నిన్న సాయంత్రం రిలీజ్ చేసింది ఆ వీడియో. అవును, చాలా అమాయకురాలుగా చెప్తుంది, నమస్కారం నన్ను లాగొద్దు అంటుంది. చేసిందంతా చేసి, తప్పు చేయాల్సిందంతా చేసి పర్మిషన్ తీసుకోవాలని మీకు తెలియదా? ఇన్ని సినిమాలు తీశారు కదా, మరి భక్తి పాటలు కూడా, శివుడి మీద పాటలు అసలు నెక్స్ట్ లెవెల్ పాడతారు కదా మీరు. మరి ఇన్ని మీకు వివాదం గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు చేసిన, మీరు ఈ మధ్య వివాదం అయ్యేతలకి అది సారీ అని చెప్పింది. ఆ పార్టీకి అనుకూలంగా చేసినందుకు ఏదో పాటలు రాసినాం. అయినా టీడీపీలో కొంతమంది మేము ఈయన తీసుకెళ్ళి రాచమర్యాదలు చేసేతలకి పెద్ద వివాదం అయింది. కట్ చేస్తే బర్త్డే అంటే మీ తల్లిదండ్రులు పిలిచారు, మా తల్లిదండ్రులు ఉన్నారన్నారు. మీ తల్లిదండ్రులకి కళ్ళకు నమస్కారం పెట్టి వాళ్ళు మంచిగా చూసుకో. దాంతోపాటు సమాజంలో అనాథలు, వయోవృద్ధులు ఉన్నారు, అనాథ శరణాలయాలు ఉన్నాయి, తల్లిదండ్రులు లేని వాళ్ళు పోయి వాళ్ళకి భోజనం పెట్టి ఒకరోజు, అది మంచి పని. మీరు అక్కడ ఉంది కనపడుతుంది విదేశీ మద్యం బాటిల్ కాదా, మద్యం సీసాలు ఇవ్వ అంటే మీ తల్లిదండ్రుల ముందు నువ్వు చెప్పే విద్య ఏంటి? నువ్వు నేర్పేది ఏంటి సమాజానికి? మీ తల్లిదండ్రులు మందు తాగమని చెప్పారా? మందు తాగే ఫ్రెండ్స్తో ఉండమని చెప్పారా? లేకపోతే సెలబ్రిటీస్ అందరూ పిలిచి మందు పొప్పిమన్నారా? గంజాయి తాగించమన్నారా? అక్కడ పీల్చుకుంటారు చూసారా హుట్కా, గంజాయి సేవించినట్టుగా అవన్నీ కూడా తీగలు అక్కడ కనపడుతున్నాయి. ముత్తులు ఊగిసలాడుతున్నారు, అర్ధనగ్నంగా డ్రెస్సులు వేసుకున్నారు. మీరన్నట్టు కొంతమంది ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు తీస్తా బిగ్ బాస్ అనే ఫేమ్ని అడ్డం పెట్టుకొని కొంతమంది బాత్రూమ్లో వెళ్ళి దాక్కున్నారు. ఇవన్నీ మనం చూసినాయే, సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాబట్టి ఏదో మాకేమీ తెలియదని అమాయకంగా ఒక వీడియో చేసినంత మాత్రాన మంగ్లీ చట్టం నుంచి తప్పించుకోలేదుగా. ఇప్పుడు ఏ1 ఎవరు? మంగ్లీ. ఇంకొక దశరథ రెడ్డి ఎవరు ఉన్నాడు, ఒక ఆయన దామోదర్ రెడ్డి. ఆ రిసార్ట్స్ ఆయనే చూసింది, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇతనికి అంతా చేసింది ఆయనే. ఇవన్నీ నీకు తెలియదా? ఆయనకి తెలియదా పర్మిషన్ తీసుకోవాలని? ఇప్పుడు శబ్ద కాలుష్యం వస్తుంది, నీకు డీజే పెట్టారు, పర్మిషన్ తీసుకోవద్దా? సరే, ముందు తాగుతున్నారు పార్టీకి, 50 మంది తాగినా 15 మంది తాగినా నువ్వు ఫామ్ హౌస్లో ఎక్కడో వెళ్ళి నన్ను పట్టుకోరలేని ఉద్దేశంతో నువ్వు వెళ్ళి దూరంగా చేసుకుంటున్నావు పార్టీ. అయినా అక్కడ పర్మిషన్ ఎక్సైజ్ వాళ్ళు తీసుకోవాలిగా. మరి ఎక్సైజ్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? చుట్టుపక్కల వాళ్ళు విపరీతమైన సౌండ్లు వినపడితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే 12:45 ఇదయ్యారు. అంటే మీ తల్లిదండ్రుల ముందు నువ్వు పార్టీ చేసుకున్నది నైట్ అర్ధరాత్రులు చేసుకుంటారా? మద్యం తాగుతారా? చిందులు వేస్తారా? ఏమిస్తావు? ఏం సమాజానికి మీరు ఏం నేర్పుతారు? అంటే ఇప్పుడు నిన్నటితో ఏమైంది? మంగ్లీ నిజ స్వరూపం బయటపడింది కదా. ఎలా ఉంటుంది మీకు?
అంటే ఇక్కడ మంగ్లీ వివాదాల మంగ్లీ వింత చేష్టలు అన్నట్టు ఉంది సార్. కొంతమంది టైటిల్స్ కూడా పెట్టారు. ఎలా అంటే అరసవెల్లి, శ్రీకాకుళం అరసవెల్లి అక్కడ వెళ్తే రామ్మోహన్ నాయుడు గారు ఏదో ప్రోటోకాల్ ఇది ఇచ్చాడు. అదొక వివాదం. లేదా కర్ణాటక బెంగళూరు వెళ్తే అక్కడ కారు పైన రాళ్ళ దాడని చెప్పేసి అదొక వివాదం. ఏదైనా పాట పాడితే లిరిక్స్లో ఆ తప్పు ఈ తప్పు అని ఈ వివాదాలు. దాంతోపాటు ఇలాంటి రేవ్ పార్టీల వివాదాలు ఎలా చూడాలి సార్? నిన్న పోలీసు కానిస్టేబుల్ ఆ డిపార్ట్మెంట్ ఆయన కూడా సంబంధించి రివర్స్ అయింది వీడియో తీస్తా ఉంటే నువ్వు వీడియో ఆపు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇస్తా ఉంది. సో అంటే ఆ రేంజ్ పెరిగిన తర్వాత బిహేవియర్లో ఏంటి చేంజెస్? మంగ్లీ వ్యవహార తీరుని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ముందు మనం తాగామా లేకపోతే అది మనం తాగిందా అని అనుకుంటారు. ఒక స్టేజ్ దాటి ఇద్దరు పార్టీలు ఎవరుకుంటారంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు ఊహాలోకాలకి. అదంతా తాగి ఊగిసలాడుతుంది అందరికీ తెలిసిన అంశమే. బాత్రూంలో దాక్కుంది అందరికి తెలిసిన అంశమే. అర్ధరంగమైన డ్రెస్సుల్లో ఉన్నది అందరికీ తెలిసిన అంశమే. ఇది మీ తల్లిదండ్రులు నేర్పారా? ఈ సమాజం మీకు నేర్పిందా? ఏమి తెలియని అమాయకంగా మీరు నీట్గా రెడీ అయిపోయి నేను సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేసినంత మాత్రాన వివాదాల సుడిగండంలో చిక్కిన మంగ్లీ ఎలా తప్పించుకోగలదు? 41 నోటీసులు కూడా ఇచ్చేశారు కదా నిన్న. ఇప్పుడు డ్రగ్స్ చేస్తే అక్కడ పరిశోధన చేస్తే ఆమె ముఖ్య అనుచరుడు డ్రగ్స్ సేవించినట్టుగా తెలిసింది. కొంతమంది గంజాయి తీసుకున్నట్టు తెలిసింది. దానికి ఏమంటారు తెలుసా? ఆయన ఇక్కడ కాదు తీసుకుంది, గత 3 రోజుల్లో ఎక్కడో గంజాయి తాగాడు, తీసుకుంటే ఈ పార్టీకి వచ్చాడు. దీంట్లో వచ్చి ఏదన్నా చెప్పటానికైనా వినటానికైనా మనకైనా ఉండాలి. చెప్పడానికి ఆమె అమాయకత్వంగా నటించినంత మాత్రాన ఆమె చేసిన తప్పు అనేది సోషల్ మీడియా మొత్తం, ఫ్రంట్ లైన్ మీడియా మొత్తం, ఎలక్ట్రానిక్ ఛానల్ అంతా కూడా మంగ్లీ చేసిన తప్పే అనేది. తప్పును ఒప్పుకోవాలి. అంటే ఆ పార్టీ సరౌండింగ్స్లో చాలా మంది ఆ వీడియోలో క్యాప్చర్ అయ్యారు, చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే పక్కకెళ్ళి బాత్రూంలో దాక్కున్నారు. ఎందుకు దాక్కోవాల్సిన పరిస్థితి? మీరు జెన్యున్ గా ఉంటే ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా, ఎందుకున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది లిరిసిస్టులు, రచయితలు, వాళ్ళంతా సినిమా వాళ్ళు కూడా వెళ్ళారు. ఆమె పిలిచిందని. దివి లాంటి బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. నువ్వు బాత్రూంలో దాక్కున్నావు అంటే నువ్వేదో చేసినట్టే కదా. అక్కడ తక్కువాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం, బర్త్డే పార్టీకి వచ్చి అని చెప్పొచ్చు కదా. అంటే తప్పు జరిగింది అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ సిఐ డిఎస్పీలు ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటు డ్రగ్స్ అనే దానికి ఉక్కు పాదం మోపుతున్నారు. గత ప్రభుత్వం చూసి చూడనట్టున్న రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. యువత డ్రగ్స్కి వెళ్ళకూడదు. సినిమాలు తీసినా, సినిమా హీరోలు అయినా కానీ డ్రగ్స్ వాడకూడదని చెప్పి ఒక సందేశం ఇస్తేనే మీకు అన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. దానికి ముందుగా చిరంజీవి గారు స్పందించి డ్రగ్స్ వాడితే ఏంటి అనేది తెలియజేశాడు. అట్లా ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అందరూ చేస్తున్నారు. చేయాల్సిందే. బేసిక్ హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. 2030 నాటికి హైదరాబాద్ అవుతున్న ఈ సందర్భంలో దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ సెలబ్రిటీస్కి పబ్ కల్చర్ ఎక్కువైపోయింది. వేల పబ్బులు ఉన్నాయి. చాలా ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. సరే, ఇప్పుడు గంజాయి ఏరులే పారుతుంది, తర్వాత డ్రగ్స్, ఇట్లా ఏం చేద్దాం అనుకున్నారు హైదరాబాద్ని? హ్యాపీగా ఉన్న హైదరాబాద్ నాశనం చేస్తానికే కదా. ఇప్పుడు ఇటువంటి సమాజానికి భక్తి పాటలు, ఆమె శివుడి పాటలు, ఆ టి సుబ్బరామరెడ్డి ఇప్పుడు వైశాఖపట్నం పెడితే ఆ శివుడి పాటలు, మళ్ళీ ఇంకొక అతను ఆధ్యాత్మిక గురువు చేసిన దాంట్లో కూడా బెంగళూరులో ప్రదర్శిస్తూ ఉంటుంది. మరి ఇన్ని ప్రదర్శించేటప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వు సమాజానికి ఏం చెప్తావు? మీ గురువు గారు బెంగళూరులో ఉన్న ఆయన, లేకపోతే మీ సుబ్బరామరెడ్డి ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళంతా నిన్ను ఇట్లా పార్టీలు ఇవ్వమని చెప్పారా? చెప్పండి సార్. సమాజం అంతా చూస్తున్నాం చేసిన తప్పే. ఇక మీద అంటే ఎంతవరకు నీ యొక్క సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది? అదే ఈ సెలబ్రిటీ స్టేటస్ని అడ్డు పెట్టుకొని ఈ మంగ్లీలాగా మితిమీరి ప్రవర్తించే వాళ్ళకి రానున్న ఈ ఇన్సిడెంట్ ఎలా గుణపాఠం అవుతుంది? తప్పకుండా గుణపాఠం చెప్పాలి కూడా. ఎందుకంటే ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది కలగాల. మీ ఇష్టం వచ్చినట్టు ఉందని మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను మా కుటుంబ సభ్యులు అంటే ఎందుకు దాముకున్నారు? ఎందుకు అక్కడ గుట్కా తీసుకుంటా మిషన్స్ అన్నీ అక్కడ కనపడినాయి, వైర్లు గీర్లు అన్నీ కూడా, మద్యం బాటిల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? సెలబ్రిటీ స్టేటస్ అన్నీ తెలిసి ఉండాలి కదా. సమాజంలో ఏం చదువుకోనాడు కూడా అన్నీ తెలుసు. పర్మిషన్ తీసుకోవాలా పార్టీ చేసుకుంటే అని, ముందు పార్టీ చేసుకుంటేనో ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? లేకపోతే సౌండ్ సిస్టమ్ డీజే పెట్టుకున్నప్పుడు డీజే పర్మిషన్ తీసుకోవాలని తెలియదా? ఏదో ఒక రిసార్ట్లో చేసుకుంటా. కాబట్టి ఏదో తెలియనట్టుగా ఆమె అమాయకంగా నటించినంత మాత్రాన, నమస్కారం పెట్టి చెప్పినంత మాత్రాన తప్పే. ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే విధంగా చట్టాలు ఉండాలి. ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో చెప్పుకొని తినిపిస్తే ఇంకొకరు తప్పు చేయాలంటే భయపడే ఇది వస్తుంది అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.